గుడ్ మార్నింగ్ దోస్తులు, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు వెనుక బ్యాక్గ్రౌండ్ చూస్తుర్రా? మొన్నటి వరకు వచ్చిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ వేరే ఉండి ఇప్పుడే వేరే ఉంది అని అంటే ఉంది. ఎందుకంటే మేము తిరుపతికి వచ్చేసాము. నిన్న మేము వచ్చేసరికి ఎలుకలు మంచిగా ఎంజాయ్ చేసినాయి. అది చూపిద్దాం అనుకున్నాను కానీ నాకే కక్కచ్చి పడయింది, అందుకే నేను చూపించలేదు. అందుకే ఇవాళ ఏంటి స్పెషల్స్ మీ సండే ఇలా జరుపుకుంటుర్రు? మేమైతే అక్కడికి వెళ్ళి ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు ముస్తాబాద్కు మొన్న పోయిండి పని ఉంటే నేను మా సార్ ముస్తాబాద్కి పోయినాము. 100 రూపాయలకు 15 కంకులు అట్లా ఇస్తారు. ఇక బేరమాడి 20 కంకులు తెచ్చుకున్నాము. ఇక ఒలుసుకొని ఉప్పు కలిపి అక్కడి నుంచి తెచ్చినాము. ఇక నిన్న పట్టిండు మా సార్, నిన్న దమ్ము 3-4 ఆయిల్ వేసిన చూపిస్తా. అవును దోస్తులు, మక్క గారెలు చేసినప్పుడు మీరు దాని కాంబినేషన్గా ఏం చేసుకుంటారు? మేమైతే మా అవ్వగారి దిక్కు అయితే అట్లనే తింటాము, కానీ ఇక మా అత్తగారి దిక్కు పాలామృతము చేస్తారు. ఇప్పుడైతే చికెన్ చేస్తుర్రు. మీరేం చేసుకుంటారో నా కామెంట్లో చెప్పండి. కలిపింది ఇలా కళ్యామాకు, జీలకర్ర, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డ వేయలే పాసిపోతుంది కదా, కొంచెం కొత్తిమీరాకు అన్నీ వేసి పట్టింది. మా సారే పట్టింది. నిన్న జర లూజ్ ఉండే, కానీ ఇక ఫ్రిడ్జ్లో పెట్టినాము, గట్టిగా అయింది. ఈ గిన్నెలో ఎందుకు వచ్చినట్టే, ఈ గిన్నెలనే మళ్ళీ మా పగటీలు కూర వండుతా కదా అని మళ్ళీ ఆ ముకుడు, ఆ దోముడు, ఈ దోముడు ఎందుకని ఈ గిన్నెలనే వచ్చిన. ఇక గోలు ఇచ్చిన కొన్ని, నా బిడ్డ కౌసు తిన్నది కదా, అందుకే ఇక నిన్న మామిడికాయ పప్పు వేసిన, ఆ పప్పు వేసుకొని తిన్నది. ఇగో చికెన్ అవుతుంది. దక్కన కాలిపాడా సుర్రుమంటుంది, ఇట్లా పక్క 2 మర్చిపోయినా. ఇక దాంట్లోకి కాంబినేషన్గా చికెన్ మగ్గింది. సూప్ పోయాలి, ఇక నీళ్ళు పోయాలి. ఇక ఇలా మీది ఏంటిది మక్క గారెలు, మీకు కాంబినేషన్ ఏంటిదో నాకు చెప్పుర్రి దోస్తులు. ఇక్కడ దొరుకుతాయి కానీ అవి స్వీట్ కార్న్స్. ఎందుకంటే అవి తెచ్చుకొని ఒకసారి నేను ట్రై చేసిన, మొత్తం జార్ నీళ్ళు అయింది. ఇక దాంట్లో అన్ని పిండిలు వేసి కలిపిన టేస్ట్ రాలేదు. అందుకే మొన్న వచ్చినప్పుడు ముస్తాబాద్కు పోయినప్పుడు అవి తీసుకొచ్చిన. ఇంకా ఇంత పిండింది. ఇంకొక 2 వాయిలు అయితే గట్టిగా వేసుకుంటే ఇవి వేసి చూపిస్తాను నీకు. దోస్తులు మక్క గారెలు రెడీ అయిపోయాయి. ఇక చికెనే ఉడుకుతుంది. కొద్దిగా సూప్ కోసమనే నీళ్ళు ఎక్కువ పోసిన అన్నట్టు. సూప్ ఎక్కువ ఉండాలి దోశలకైనా, ఇటువంటి గారెలకు, వడలకు. సూప్ ఉంటేనే మంచిగా అలా నానబెట్టుకొని తింటుంటే అమ్మ స్వర్గం అక్కడే కనిపిస్తుంది కదా దోస్తులు. చికెన్ రెడీ అయినాక చూపిస్తాను. చూడరు దోస్తులు, ఎమ్మి చికెన్ పులుసు, చికెన్ సోర్వా ఏదంటే రెడీ అయిపోయింది. గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇవి పళ్ళెంలో పెట్టుకొని డిప్ చేసుకొని తింటే నా సావరంగా హల్చలే అరుపులే. మీకు